హాయ్ హాయ్ హాయ్. ఇప్పుడు ఇదైతే వెనక బటన్ బ్లౌజే, కానీ ఇదిగో ఫిన్స్ కటింగు. ఈ కటింగు మనకి బ్లౌజ్ మనం కట్ చేయాలి. అయితే కొంచెం పెద్ద బ్లౌజ్ ఇది. చిన్న పిల్ల అయితే మట్టికి చిన్నపిల్లే, కానీ కొంచెం ఒళ్ళు. నేను ఈ జాకెట్ ఈ ఈ ఈ పాపకి చాలాసార్లు నేనైతే కుట్టాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ నేను కొలత బ్లౌజ్ ఉంది కదా, కొలత బ్లౌజ్ కూడా నేనే కుట్టాను. ఇదిగోండి, ఇలాగైతే నేను ముందు నడుము కొలత అయితే వేసుకున్నాను. తర్వాత పొడుగు మెడకి మనం ఇలా మార్క్ చేసుకున్నాము. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇదిగో ఈ విధంగా మార్క్ చేసుకొని మనకి ఎంత ఉందో ఇలా చూసుకున్నాము. చూసిన తర్వాత నాకు మళ్ళీ కొంచెం ఈ నడుము కూడా మనం ఒకసారి కొలుద్దామనేసి కొలిసాను. కొలిస్తే ఇది చాలా ఇదిగో అయితే నేను ఇలా కాకుండా ఇలా కొలుసుకోవాలి. ఇలా కొలుసుకుంటే ఇదిగో ఒక్క పావు ఇంచు కూడా ఓ 2 గీతలు ఎక్స్ట్రా ఉంది. అందుకని ఇక్కడ కొంచెం నేను పెంచుకుంటాను. చూపిస్తాను ఎలా పెంచుతున్నానో కూడా మీకు చూపిస్తాను. ఇదైతే 3.5 ఇంచులు తీసాను. ఎందుకంటే మనకు ఒక హాఫ్ ఇంచి ఒక పావు ఇంచి కుట్లులోకి పోతుంది. వెనక బటన్స్ కదా ఇది. అందుకనేసి 3.5 ఇంచులు మెడకెట్టేశాను. ఇదైతే 7 ఇంచీలు. ఇదిగో మనకి హ్యాండ్స్ ఉంది కదా, ఇది 7 ఇంచులు పెట్టేశాను. 7 ఇంచులు పెట్టేసి ఇప్పుడు ఇలాగైతే మనం కొలత వేసుకుంటున్నాం మార్క్ చేసుకొని. ఇప్పుడు ఇదిగో మెడకు కూడా నేను మార్క్ చేసుకున్నాను కదా, ఈ విధంగా మార్క్ చేశాను. మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఆమ్ రౌండ్ అయితే కొలత వేసుకున్నాను. మనకి ఒక అరించి అలా తగ్గుతుంది. ఈ బ్లౌజ్ని చూసి ఆది బ్లౌజ్ని పెట్టి చూస్తే మనకి కంపల్సరీ ఒక 6 ఇంచి తగ్గుతుంది. అయితే దీనికి ఎలా మార్క్ చేయాలో నేను ఇందాక కూడా చెప్పాను కదా, కొంచెం పెంచాలి అని చెప్పేసి. ఇప్పుడు నేనైతే చూడండి కొంచెం ఎలాగైనా పెంచుతాను, మార్క్ చేసుకోవాలి. దీనికి ఏంటంటే నిలువు గీత మనం మార్క్ చేసాం కదా, అలా కాకుండా ఈ ఆమ్ రౌండ్లోని కొంచెం క్రాస్గా చేసుకుంటే హ్యాండ్స్ అయితే మనకి ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను కట్ చేసేస్తున్నాను కదా, ఈ అమ్మాయిదైతే కొంచెం పెద్ద సైజే. ఇదిగో ఇలాగ మార్క్ చేశాను కదా, ఇదిగో ఇదిగా ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటే మిగతాది మనకు ఖర్చుకు సరిపోతుంది. ఒక 6 ఇంచి ఎక్స్ట్రా కూడా వచ్చేసింది. ఇక ఇలాగ టక్ పెట్టేసుకున్నాను. టక్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సేమ్ మరి ముందుకు కూడా మనం అది ఇప్పుడు మనము వెనక్కి అయితే కట్ చేసుకున్నాము. ఇది ముందు బటన్స్ అయితే మనం కట్ చేసుకుంటున్నాము. ఇది ముందుకు పోయి బటన్స్ అంటున్నాను, వెనక్కి బటన్స్ కదా అది. ఇదైతే ముందుకైతే ఎలా మార్క్ చేసుకోవాలో అయితే నేను అర్థమైనట్లు చెప్తున్నాను చూడండి. చాలా సింపుల్, చాలా ఈజీ కదా. ఇగో ఇలా మనం మార్క్ చేసుకోవడమే. మనం ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇగో ఇప్పుడు నేను మెడకి ఇది 3 ఇంచీలా పెట్టాలి. ఎందుకంటే మనం వెనక్కి మనం 3 ఇంచులన్నర పెట్టాం. ఎందుకంటే ఉక్సులు పట్టి అది వస్తుంది కనుక దాన్ని పెట్టి ఒక 6 ఇంచు, ఒక పావు ఇంచు, 6 ఇంచు తీసేస్తాం. పోతుంది, పోయిన వల్లనే అందుకని ఇందులో ఒక 6 ఇంచు అయితే నేను ఇక్కడ తగ్గించుకున్నాను. ఇదిగో సేమ్ ఇలాగ ఒక 6 ఇంచు తగ్గించుకొని ఈ విధంగా అయితే నేను మార్క్ చేస్తున్నాను. ముందుకి ఇలా మార్క్ చేసుకొని ఇగో చూసారా, ఇది ఈ విధంగా నేను సింపుల్గా అయితే మార్క్ చేసేస్తున్నాను చూడండి. ఎంతో కష్టపడిపోవసరం లేదు, చాలా సింపుల్ అరా. ఇదిగో మనం ఇలా సింపుల్గా మార్క్ చేసుకుంటే అయిపోతుంది. అయితే నేను ఇది కట్ చేయకుండానే కుడతాను, అది మీకు తెలుసు. కట్ చేయకుండా ఈజీగా కుట్టేసుకోవచ్చు. కట్ చేస్తే పీసులుగా అయితే పోతుంది కదా, అలా పోకుండా ఉండాలంటే మనం ఈ మాదిరిగానే కుట్టుకోవాలి. కట్ చేయకుండా నేను అయితే కుట్టేస్తాను. ఇది కుట్టడం కూడా నేను చూపిస్తాను, షార్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయిపోతుంది. అదైతే మీటర్ క్లాత్ అయితే సరిపోలేదు, హ్యాండ్స్కి రాలేదు. మళ్ళీ ఇంకో ముక్క ఇచ్చారు నాకు హ్యాండ్స్కి. సరేలే అని చెప్పేసి ఇక ఈ ముక్క అయితే నేను కొలత వేసుకుంటున్నాను. హ్యాండ్స్కి అయితే సరిపోతుంది. ఇంకా కొంచెం ఖర్చులు కూడా ఎక్స్ట్రా అయితే నేను మార్క్ చేసుకున్నాను. హ్యాండ్స్ ఇంత సింపుల్గా కూడా మార్క్ చేసుకోవచ్చు అని నేను మరీ చెప్తున్నాను. కొత్త వాళ్ళకైతే బాగా
అర్థమైపోతుంది. ఇది ఎలా కట్ చేసేది, ఏం చేసేది కూడా ఈజీగా అయితే అర్థమైపోతుంది. నేనైతే ఇగో ఈ విధంగా ఈ ఖర్చుకి ఆ మాత్రం ఉంచాను. ఏమో ఒకవేళ మెడ పెద్దది మన మెడ హ్యాండ్స్ కొంచెం ఒక ఇంచి కూడా ఒక అరించి కూడా దింపొచ్చు దానివల్ల అని చెప్పేసి నేను అలా పెట్టుకున్నాను. ఇదిగోండి హ్యాండ్స్ అయితే సింపుల్గా అయితే కట్ చేసేస్తున్నాను. ఇది ఏంటంటే లైనింగ్ బ్లౌజ్, ఇది మొత్తము లైనింగ్ బ్లౌజే కట్ చేస్తున్నాను.